అందరికీ నమస్తే అండి. ఈ పాప పేరు రేవతి. మా చిన్న పాప 6 సంవత్సరాలండి. తనకి మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధి ఉందండి. ఆ వ్యాధి మూలంగా మెల్లగా ఒక్క అవయవం క్షీణించిపోతుంది. తనకు అన్నిటికన్నా ఇష్టమైనది ఏదైనా ఉందంటే అది పవన్ కళ్యాణ్ సారేనండి. తనకి చాలా 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 ఇష్టమైంది పవన్ కళ్యాణ్ సార్ అండి. ఆయన్ని చూడాలని తన కళ. ఈ రోజున మాకు అది తీరిందండి. సార్ దగ్గరికి వచ్చాము. మా బాబు మూలంగా తీసుకొచ్చాడు, ఫణి అనే అతను తీసుకొచ్చి అంతా కల్పించారు. పాప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. పాపకి ఏం కావాలని అడిగారు. సార్ చూశారు, పాపను ఎత్తుకున్నారు. పాప కళ తీరిపోయింది వాటితోటి. పాపకి వీల్ చైర్ అవసరమని చెప్పామండి. బ్యాటరీ వీల్ చైర్ తీసుకోమని చెప్పారు, ఇస్తామని చెప్పారండి ఖచ్చితంగా. తర్వాత కొంచెం ఫ్యామిలీ ఆర్థికంగా కావాలండి అంటే అమౌంట్ కూడా ఇస్తామన్నారండి. షిఫ్ట్ అవుదాం అనుకున్నామండి అంటే 20,000 అమౌంట్ కూడా వెంటనే ఇస్తామని చెప్పారండి. చాలా 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 సంతోషంగా ఉన్నామండి మేము ఈ రోజున. మా పాప కళ తీరిపోయిందండి మాకు ఈ రోజున. వెంకటేశ్వర సార్ కూడా ఎత్తుకున్నారు, సెకండ్ ఇచ్చారు, తర్వాత వీల్ చైర్ కూడా తీసుకోమన్నారు. కొండగొడుగుగా గోవులగా కొండగా చిసుగు గొబ్బిళ్ళ తిండగంపు దయ చులకెల్లరు తలండు దండలికి గొబ్బిళ్ళ పాప విధుల పాలుని తిట్టుల కోపగానికి గొబ్బిళ్ళ పాప విధుల శిశు పాలుని తిట్టు కోపగానికి గొబ్బిళ్ళ. సంగీత మిస్. సంగీత మిస్ రోజు స్కూల్కి వెళ్ళి ఫిజియోథెరపీకి వెళ్ళిపోతాను. ఎక్కడ ఎవరు చేస్తారు ఫిజియోథెరపీ నీకు? మీరు చెప్తాను ఏంటో చెప్తానండి. చెప్పు సార్. చెప్తాను. ఏం చెప్తావు చెప్పు, సరిగ్గా చెప్పు సార్. చెప్పు. కాలికి దండం పెట్టా. ఇది మా పాప కోరిక సార్. ఎప్పటి నుంచో 2 years బ్యాక్ అయితే కేక్ పోయినానికి వచ్చింది సార్. నేను పవన్ కళ్యాణ్ సార్ పిలిస్తేనే కేక్ వస్తానండి. చాలా ఇష్టం సార్. బాగా మా పాప లైఫ్ అంబిషన్ తీరిపోయింది సార్ ఇవాళ. ఏనాటి నుంచో తను కదా పెద్ద కోరిక సార్. 1 year నుంచి బాగా బలపడిపోయింది. ఎప్పటికైనా వెళ్ళాలి, తీసుకెళ్ళండి నన్ను అని. మా అబ్బాయి ద్వారా అలా వచ్చి చక్కగా కోరిక తీర్చేసుకుంది సార్. మా పాపకి తీర్చగలమో లేదో అనుకున్నాం కూడా మేము. స్వామిజీ ఎవరు స్వామిజీ గారు ఫిజియోథెరపీ చేయిస్తే అలా ఉంటుంది సార్. ఏ అవయవం ఫిజియోథెరపీ చేయించుకుంటే అవయవం తీసుకుపోతుంది సార్. ఏ అవయవం ఫిజియోథెరపీ చేయించుకుంటే అది లభించుకోబోతుంది సార్. రోజు కంపల్సరీ ఫిజియోథెరపీ ఇన్స్ట్రక్షన్గా చేయించాలి సార్. ఇస్తారు కదా చెప్పండి.
అనుకో ఇట్లా కొంచెం నువ్వు ఏం చేస్తావు జాగ్రత్త ఓకే మనం కలుస్తాను ఓకే బయట తీసుకుంటాను అవకాశాన్ని మాకు కలిగించినందుకు శివప్రసాద్ గారికి సతీష్ గారికి చాలా చాలా ధన్యవాదాలండి. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.